వైద్యులు అంటేనే డబ్బులు ఆర్జిస్తూ వైద్యం చేస్తుంటారనే నానుడి చాలా మందిలో ఉంది. కానీ ఒక సామాజిక వైద్యుని నేను మీకు పరిచయం చేస్తాను. చాలా మందిని కూడా రోగులను ఓదార్స్తూ వారికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి వైద్యుడు విక్రమ్జిత్ సింగ్ ఠాకూర్ నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఆ రోగులు చాలామంది కూడా గంటల తరబడి వెయిట్ చేస్తుంటారు. ఆ టైం దొరకక ఇంకా కూడా చాలామంది వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి డాక్టర్ నాకు అందుబాటులో ఉన్నారు. విక్రమ్ సింగ్ ఠాకూర్తో ఒకసారి నేను మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది కూడా క్యూ కడుతున్నారు, గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, మీకోసం ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. ఏం సార్ అసలు ఏంటి? ఏం లేదు అంటే మనం పేషెంట్ మంచిగా అవుతున్నారు కాబట్టి మేబీ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ ద్వారా అట్లా రావడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల పేషెంట్స్ వస్తున్నారు నా దగ్గరికి. అట్లా డాక్టర్లు అంటే సార్ సహజంగా కూడా ఈ మెడికల్ ఫీల్డ్ అంటేనే చాలామంది డబ్బులు తీసుకుంటారు, వైద్యం కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే అని చెప్పి చాలామందిలో కూడా ఒక భావన కలుగుతుంది. కానీ మీ దగ్గరికి వస్తే చాలామందిలో అది కనిపించట్లే. ఏంటి అసలు ఆ పద్ధతి విధానాన్ని మార్చేస్తున్నారా? సార్ యాక్చువల్లీ ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది, కారణం. మనం ఒక ఎంచుకునే ఒక ఉద్యోగం అనండి, వ్యాపారం కానీ ఒక రీజన్ ఉంటుంది. సో నేను ఒక డాక్టర్ని. సో డాక్టర్లాగా నా పని ఏంటి, నేను పేషెంట్ని పేషెంట్ గురించి ఆలోచించాలా. డబ్బు సంపాదించేది ఉంటే బిజినెసెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యాపారం చేసుకోవచ్చు. సో వైద్యం అనేది వ్యాపారం కాదు, నా దృష్టిలో వ్యాపారం కాదు, చాలామంది దృష్టిలో అట్లా కాకపోవచ్చు. కానీ నేనైతే వైద్యం అనేది ఒక పవిత్రమైన ప్రొఫెషన్లా అనుకుంటా. అండ్ నేను ప్రతి పేషెంట్లో కూడా నా కుటుంబ సభ్యుల్ని చూస్తా. సో అది నా మాటల ద్వారా, నా చేతుల ద్వారా మేబీ వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు అంతే. అంటే చాలామంది సార్ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగిని పరీక్షించడానికి కావచ్చు, పరీక్షలకు కావచ్చు, మందులకు కావచ్చు, చాలా వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది కూడా వైద్యం అంటే మాత్రం కమర్షియల్గానే మార్చేసిన పరిస్థితి కరీంనగర్లో కూడా పరిస్థితి కనిపిస్తుంది. సార్ యాక్చువల్లీ రోగం వచ్చింది, వైద్యం చేయడం ముందు ఫస్ట్ రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకు రోగాలు వస్తున్నాయి మనం తినే ఆహారం వల్ల, మన అలవాట్ల వల్ల. సో ఆ అలవాట్లు మార్చుకుంటే అసలు రోగాలు రావండి. సో నేను అక్కడే టార్గెట్ చేస్తున్నా. మూలం నుంచే మనం వ్యాధిని తీసేస్తే ఈ మందులు వాడాల్సిన అవసరం లేదు, పరీక్షలు అవసరం లేదు. సో అది నా కాన్సెప్ట్ సార్. చాలామంది రోగులను మేము చూస్తున్నాం కదా, వాళ్ళకి మాటలు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, వాళ్ళను ట్రీట్మెంట్ పరంగా చాలా దగ్గర తీసుకుంటున్నారు. మిగతా చోట్ల ఎటువంటి కనిపించాయి, కానీ పేషెంట్ నుంచి వస్తున్న స్పందన ఎట్లుంది? మీ ట్రీట్మెంట్ ఇవ్వడం మీ సాటిస్ఫై అనిపిస్తుంది ఎటువంటి ట్రీట్మెంట్? సార్ ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చేస్తా అంటే, ఇప్పుడు సపోజ్ ఛాయ్ తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్లీ ఛాయ్ తాగొద్దు అంటే వాడు వినరు, ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. సో ఒకేసారి ఛాయ్ తాగకండి, మంచిది కాదంటే కాదు. సో ఛాయ్ తాగండి, కానీ ఎలా తాగాలో చెప్తా నేను. ఛాయ్ తాగండి అంట, కానీ చక్కెర వేసుకోవద్దంట, పాలు లేకుండా తాగితే ఇంకా మంచిదంట. సో ఈ అవేర్నెస్ అనేది జనాల్లో రావాలి. దానికోసమే నేను ఇవన్నీ కథలు చెప్పడం, పాటలు పాడడం అన్నీ చేస్తూ ఉంటాను సార్. అంటే సామాజిక వైద్యుడిగా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళంతా కూడా కొంత కమర్షియల్ కావచ్చు, లేకపోతే వారి ప్రయోజనాల దృష్ట్యా హాస్పిటల్ నిర్వహిస్తుంటారు. వారి నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురైన సందర్భాలు ఉన్నాయా? అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? లేదు సార్, డాక్టర్స్ చాలా డాక్టర్స్ అందరూ మంచోళ్ళే. కరీంనగర్ డాక్టర్లు అందరు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, అందరు నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే. సో వాళ్ళు నన్ను సొంత కొడుకులాగా, అన్నదమ్ములాగా చూసుకుంటున్నాను. నాకు అట్లాంటి ఇప్పటి వరకు అయితే నాకు ఇటువంటి ఇబ్బంది రాలేదు. నేను అనే ఉద్దేశం ఏంటంటే సార్, మీరు మందులు తక్కువ రాస్తున్నారు, ట్రీట్మెంట్ ఏదైతే డయాగ్నోస్ చేయడానికి వాటికి తక్కువ చూస్తున్నారు, డైరెక్ట్ మెడిసినే ఇస్తున్నారు. మిగతా చోట్ల అటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వాళ్ళ బిజినెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వైద్యమైన అంతా కూడా అంత ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది కదా సార్. నా దగ్గర లోకల్ నుంచి అయితే పేషెంట్స్ చాలా తక్కువ మంది సార్, బయట నుంచి వస్తారు. సో లోకల్ డాక్టర్స్కి అయితే నా ద్వారా ఇబ్బంది రావద్దు అని నేను అనుకుంటున్నా. అండ్ నేను అవసరం ఉంటే టెస్ట్ చేస్తాను సార్, చేసే కూడా డిస్కౌంట్లో చేస్తాను. ఎందుకంటే నా దృష్టిలో ఇప్పుడు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నాం సార్. ప్రజలంతా బాగా పైసలు పరిశాన్ అయిపోయింది. నా దగ్గర వచ్చే వాళ్ళు కూడా ఒక 10 హాస్పిటల్ తిరిగి వస్తారు, అన్ని చోట్ల టెస్టులు అన్నీ చేయించుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, అన్ని టెస్టులు చేయించుకొని వచ్చారు. అక్కడ నాకు ఏదైనా అవసరం ఉంది అంటే నేను చేస్తాను నేను. సో అట్లాంటి వాళ్ళు 100లో ఒక 10 మంది వెళ్తారు, అవి కూడా డిస్కౌంట్లో చేస్తాను నేను. సో అది నేను చేసేది. మిగతా డాక్టర్స్ చాలా గొప్ప వాళ్ళు. అంటే మీరు ఇటువంటి వైద్యం ఎంచుకోవడానికి, ఇటువంటి తరహా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిమ్మల్ని కదిలించినటువంటి అన్ని అంశాలు ఉన్నాయా మీ జీవితంలో? అటువంటి ఘటనలు ఏమైనా ఎదురయ్యాయి అసలు? సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా మనిషిని మనిషిలా చూస్తాను సార్. ఫస్ట్ అది బయటవాడు నావాడు అనే తేడా నాకు అనిపించదు, ఎందుకంటే అందరం ఒకటే, మన భావన మీద ఉంటుంది. సో నేను రమణ మహర్షిని ఫాలో అవుతా, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇట్లా. సో స్పిరిచువల్ కొంచెం అది ఉంది కాబట్టి, ఇంక్లినేషన్ కాబట్టి నేను
ఇలా తయారని నేను అనుకుంటాను సార్ నేను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా నేను 3-4 మంత్స్కి ఒకసారి క్యాంప్ చేస్తాను రమణాశ్రమం వారి సైడ్ నుంచి. సో మేబీ ఆ రమణ మహర్షి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది నాలో. సో మేబీ దానివల్లనే నేను కొంచెం ఇలా ఉన్నాను. అంటే ఎటువంటి రోగులు మీ దగ్గరికి వస్తుంటారు? వారికి ట్రీట్మెంట్ చాలా ఏది ఫాస్ట్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎంతమంది రోగులు మీ దగ్గరికి సక్సెస్ అయ్యారు ఇప్పటివరకు? సార్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ అంతా నేను టెస్టిమోనీస్ పెడుతుంటా నా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాలో. నేను పేషెంట్స్ అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొనే పెడుతుంటా. చాలామంది ఇంప్రూవ్ అవుతారు. అది నా దగ్గర వచ్చి రాలేంటే ఆ దేవుడి దయ ఉందో నాకు తెలియదు. సో నా దగ్గర వచ్చి ఏంటంటే నేను పూర్తిగా నమ్మను, ఎందుకంటే మనిషి ప్రయత్నం చేస్తాడు. సో గ్యారంటీ ఎవరిస్తారమ్మా? సో ఆ దేవుడి దయ ఉంటే చాలామంది మంచి అవుతారు. అంటే ఎటువంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తారు సార్? ఎటువంటి వారికి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? సార్ అన్ని నొప్పులు సార్, రకరకాల నొప్పులు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, నరాల ఇబ్బందులు, తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, గుండె దడలు, భయాలు. చాలా వరకు కూడా భయం సార్ మనిషికి. యాక్చువల్లీ రియల్గా రోగం ఉన్నది సగం ఉంటుంది, భయంతోనే సగం రోగం వస్తాయి. సో ఆ రోగాలు సగం రోగాలు అయితే భయం వల్లనే ఉంది. సో నేను నా మాటల ద్వారా మేబీ ఆ భయం పోగొడతా కాబట్టి పేషెంట్ మంచిగా అవుతారు కావచ్చు. అంటే చాలామంది రోగులు దూరం నుంచి వస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారా? తర్వాత ఎట్లా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతి కావచ్చు? మీరు వాళ్ళని కన్సర్న్ అవ్వరు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడు? సార్ నా దగ్గర నేను ఒక పేషెంట్ని చూస్తే మాత్రం నా పర్సనల్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి. ఒక పేషెంట్ చూస్తే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. 11 to 11:30 ఉదయం నేను వాళ్ళతో ఫోన్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫోన్ చేయమంటాను. సో ఏమైనా ఇబ్బంది వాళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లం అయితే నేను వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను రెస్పాండ్ అయ్యేది. సో అదైతే నేను పేషెంట్స్తో చేస్తాను. అండ్ రెస్పాన్స్ బాగుందండి. ఒక ప్రాబ్లం ఏముందంటే చాలామంది ఫోన్ చేసేది అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తున్నారు. అది ఒకటే నాకు బాధ. ఏంటంటే రియల్లీ హెల్త్ ఇష్యూ వచ్చింది, దానికి ఫోన్ చేస్తే పర్లేదు, అపాయింట్మెంట్ అనేది ఎక్కడ వరకు చూడొచ్చు, నేను చూడలేను కదా. అది చాలా రోగాలకు అసలు కారణం ఏంటి? డైట్ ప్రాబ్లం అంటారా, లేకపోతే మారిన పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వారు ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇవంతా కూడా రోగాల కారణంగా చూస్తారా? ఎట్లా చూస్తారు? చాలా రోగాలను కూడా వాటికి కారణాలు ఎట్లా చూస్తారు? సార్ మెయిన్ మనం తినే తిండి, తాగే నీరు, వాతావరణం అండ్ స్ట్రెస్. ఫోన్స్ ఎక్కువ వాడుతున్నాం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, నిద్ర సరిగా పోవట్లేదు, మనం ఎక్కువ ఆలోచిస్తున్నాము. ఓకే, తిండిలో మొత్తం నూనె కల్తీ, కూరగాయలు అన్నీ పెస్టిసైడ్స్, తిండిలో కల్తీ, అన్నీ కల్తీ అయిపోయినాయి కాబట్టి ఆ తినడం వల్లనే రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అండ్ పర్టికులర్లీ మనం ఇండియన్స్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం, ఎవరికి తెలియదు అది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేసరికి మనం కార్బోహైడ్రేట్సే తింటాం, అసలు ప్రోటీన్ అనేది ఉండదు మన డైట్లో. అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉండవు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం, హెల్తీ ఫ్యాట్స్ తినట్లేదు, ప్రోటీన్ అసలుకే లేదు. పర్ఫెక్ట్ అందుకే పొట్టలు వస్తున్నాయి అందరికీ, పొట్ట రావడం, రోగాలు రావడం. ఎందుకంటే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎక్కువ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దాంతోనే బీపీ, షుగర్ స్టార్ట్ అయ్యి పక్షవాతం. అన్నిటికీ కారణం మనం ఎక్సెస్గా తినే కార్బోహైడ్రేట్స్ సార్. మ్యాక్సిమం అంటే చాలామంది సార్ మనం గమనిస్తే షుగర్ పేషెంట్స్ ఎక్కువ పెరుగుతున్నారు. షుగర్ వచ్చిందంటే ఇక ప్రాణాంతకమై ఇది మనం లైఫ్ లాంగ్ భరించాల్సిందే, మా ప్రాణాలు కూడా పోతాయని చెప్పి చాలామంది ఒక ఒపీనియన్కి వస్తున్నారు సార్. సో షుగర్ అనేది నా దృష్టిలో ఒక మెటబాలిక్ థింగ్ సార్. షుగర్ ఎప్పుడు వస్తే టైప్ 1 గురించి నేను మాట్లాడలేను, కానీ టైప్ 2 అయితే అట్లీస్ట్ ఎవరైతే పెద్దవారికి షుగర్ వస్తుంది అంటారో అది కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ వల్లనే వస్తుంది. ఎప్పుడైతే రైస్ తిన్నాం షుగర్ పెరిగింది, సపోజ్ రైస్ తక్కువ తిన్నాం అనుకోండి షుగర్ తక్కువ ఉంటుంది, కొంచెం నడిచినాము షుగర్ తక్కువ అవుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ని నా దృష్టిలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో తక్కువ చేసుకోవచ్చు, కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కొందరికి గోళీలు కూడా అవసరం పడకపోవచ్చు, అందరికీ అంటలేను, కొందరికి గోళీలు లేకుండా కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలామంది రోగులు సార్ మానసికంగా చాలా ఎక్కువ గోళీలు రాస్తేనే ఆ డాక్టర్ మంచోడు, చాలా గోళీలు వేసుకోవాలి, 3 పూటలు 4 పూటలు గోళీలు వేసుకోవాలని చెప్పి ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయినారు. మీరు తక్కువ గోళీలు రాస్తున్నారు, వాళ్ళు అసలు ఒప్పుకుంటున్నారా ఇట్లా? కొందరు అంటారు సార్ ఇంత దూరం నుంచి వచ్చిన 2 గోళీలా అంటారు, కానీ నేను వాళ్ళకి ఏది మంచిదో అదే చేయాలి కదా సార్. వాళ్ళకి ఏం కావాలో అది నేను చేయను, వాళ్ళకి ఏది మంచిదో అది చేస్తాను. సో సమాజానికి ఏం కావాలో అది కాదు, సమాజానికి ఏది మంచిదో అది మనం చేయాలి. సో అది సో వాళ్ళు కొందరు అంటారు సార్ నేను తమిళనాడు నుంచి వచ్చిన 2 గోళీలు రాసిచ్చారని. నేను చెప్తా బాబు 2 గోళీలు కాదు, నీకు ఎట్లా చెప్తున్నట్లా తిను, ఎట్లా చేయమంటున్నట్లా చేయి, తక్కువ అవుతుంది. ఇదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వచ్చి వీడియోలు పెడతారు. టెస్టిమోనీస్ అందరు ఇలే, ఆంధ్ర, తమిళనాడు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళే టెస్టిమోనీస్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర.
చాలా మంది కూడా యాంటీబయాటిక్స్ ఉంటేనే రోగం తగ్గుతుంది అనే కాడికి వచ్చారు సార్. యాంటీబయాటిక్స్ లేని అసలు మెడిసినే పనిచేయదు, యాంటీబయాటిక్సే విరివిగా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. వారికి ఏం సజెస్ట్ చేస్తారు? సార్ యాంటీబయాటిక్స్ అనేవి ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే వేసుకోవాలా. ప్రతి జ్వరానికి కూడా యాంటీబయాటిక్ వాడొద్దు. ఇలా ఇష్టం ఉన్నట్టుగా యాంటీబయాటిక్ వాడడం వల్లనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో గోళీలు యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నప్పుడు వాడితే కూడా ఆ గోళీలు పనిచేయట్లేదు, హయ్యర్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా హై అండ్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో అది చాలా డేంజరస్, అది మనకే ప్రమాదం. మనకంటే ఆ పేషెంట్ ఒక్కడికే కాదు, సమాజం మొత్తానికి, సొసైటీకి మొత్తానికి ప్రమాదం. ఎందుకంటే ఆ మైక్రో ఆర్గనిజం ఏదైతే ఉంటుందో అది రెసిస్టెంట్ అయిపోయి ఎదుటోడిని అటాక్ చేస్తే ఆ యాంటీబయాటిక్స్ పనిచేయవు. సార్ చాలా మందిలో కూడా చిన్నపిల్లలు కూడా న్యూరో సమస్యలు వస్తున్నాయి. వారు ఇట్లా ఫోన్ పట్టుకుంటే వణికిపోతున్నారు, చాలా షవరింగ్ అవుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? చాలా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సార్ ఫస్ట్ అయితే చిన్నపిల్లలు ఫోన్ పట్టుకోదంట. వనకడం, ఫోన్ పట్టుకుంటే వనకడం అంటే ఫోన్ ఎందుకు పట్టుకోవాలి పిల్లలు? మన తల్లులు కూడా ఏం చేస్తున్నారంటే తింటలేడని ఫోన్ పట్టించేస్తారు. వాడు మారం చేస్తే ఫోన్ పట్టించేస్తాడు. వాడు రేపు ఫోన్ చూస్తూ చూస్తూ ఎక్కువ తినేస్తుండు. చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఫోన్ చూడడం వల్ల వాడికి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాడు ఫోన్ చూడడం వల్ల ఫిట్స్ వస్తుంది కొందరికి. సో రకరకాలుగా, ఇంకా ఫోన్ ఇవ్వకపోతే వాడు ఇంకా వినడు మాట. సో వాడి బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఫోన్ అనేది పెద్దవాళ్ళు అసలుకే వాడద్దు. వృద్ధులు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు. వాళ్ళు ఏంటంటే ఇక రీల్స్ స్టార్ట్ చేస్తారు సార్. ఒక్కసారి మీరు గమనించండి, రీల్స్ ఒక్కసారి మనం టచ్ చేస్తే అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు అర్థం కాదు. రాత్రి నిద్ర పట్టదు. సో ఎందుకు వాడాలి అది? అది ఫస్ట్ మనం అవేర్ ఉండాలా. వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్గా ఉండే ఫోన్ వాడాలా. ఇట్లా రీల్స్ చూడకూడదు. అట్లా అంటే చాలామంది కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కానీ రోగాలు వస్తున్నాయి, వాటి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యవంతంగా హెల్తీ ఫుడ్ చాలామంది కూడా విస్మరిస్తున్నారు. ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నేనేం తింటానో చెప్తా సార్ మీకు. నేను ఉదయం 3 గుడ్లు తింటా. నేను తినేది చెప్తున్నా మీకు. ఇది హెల్దీయెస్ట్ ఫుడ్ అంటే నేను చెప్పాను. ఉదయం 3 గుడ్లు తింటా నేను. బ్రంచ్ ఉంటుంది. బ్రంచ్లో ఇంతే రైస్, కొద్దిగా రైస్, సమ్ గుడ్ యానిమల్ ప్రోటీన్ అంటే మటన్, చికెన్, ఫిష్ ఏదో ఒకటి, గానుగ నూనెలో లేదంటే నెయ్యిలో వండింది, అండ్ ఇంత పెరుగు, చాలా పెరుగు, గడ్డ పెరుగు. అది నా బ్రంచ్. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ 7 అవుతుంది, 8 అవుతుంది, 6, 7 ఎప్పుడైతే అప్పుడు ఇంతే అన్నం, మళ్ళీ యానిమల్ ప్రోటీన్, పెరుగు, చాలు. నేను వెజిటేబుల్స్, పప్పులు నేను తినను, కానీ అందరు తినొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు. కానీ కూరగాయలతో కూడా మనం బాగా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు కూరగాయలు వండే ముందు ఒక 10 to 12 minutes బేకింగ్ సోడాలో కడగాల, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఉంటాయి. కడిగి అది కూరగాయలు వండుకోవాలా. పప్పులు అయితే రాత్రి పూట నానబెట్టాలా. డైరెక్ట్లీ పప్పును తీసి ఏ రోజు ఆ రోజు వండుకోవద్దు, ఎందుకంటే దానిలో సాపోనిన్స్ ఉంటాయి. ఆ సాపోనిన్స్ అనేవి సారీ ప్లాంట్ టాక్సిన్స్. ఓకే, సో అవి వాడద్దు, కడిగి వాడాలా. ఓవర్ నైట్ సోక్ చేసినాక వాడాలి. అంటే ఎంత హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేద్దాం ఏమనుకున్నా సార్, ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా కెమికల్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, రసాయనాలతో కూడిన పంటలు పండుతున్నాయి. అవన్నీ కూడా మనిషి మీద ప్రభావం చూపెడుతున్నాయి. ఎంత హెల్తీ ఫుడ్ తీసుకోవాలని, ఎంత శారీరక శ్రమ చేయాలన్నా కూడా ఫుడ్ విషయంలో చాలామంది కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటి సార్, ఇప్పుడు మన కూరగాయలు మనం పండించుకోవచ్చు. కూరగాయలు కొంచెం ల్యాండ్ ఉంటే మన కూరగాయలు మనం పండించుకోవాలా. ఆర్గానిక్గా వీలైతే ఆర్గానిక్గా పండించుకోవాలా, పెస్టిసైడ్స్ లేకుండా పండించుకోవాలా. అదే వేరే మార్గం లేదు ఇక. ఎందుకంటే ఎక్కడ చూసినా కెమికల్స్ లేనిది ఎవరు కూడా వ్యవసాయం చేస్తలేరు, రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేస్తలేరు. సో మన కూరగాయలు మనమే పండించుకోవాలా. డాబా పైన కూడా చిన్న కుండీలు పెట్టుకొని కూరగాయలు పండించుకోవచ్చు సార్. పండ్లు కొంచెం భూమి పెద్ద ఉంటే ఒక మామిడి చెట్టు, జామ చెట్టు, రేగాయ చెట్టు అట్లా పెట్టుకుంటే మన ఫ్రూట్స్ మనమే పండించుకోవచ్చు. అదే బెస్ట్ వే సార్. ఇక మనకు గవర్నమెంట్ ఏదో చేస్తేనే వెయిట్ చేయడం కంటే మనమే స్టెప్స్ తీసుకుంటే మంచిది. అట్లా అంటే సార్ చివరిగా సార్ అంతా హెల్త్ గురించి అంతా చెప్తున్నారు మీరు, సామాజిక వైద్యుడిగా ప్రస్తుతం అయితే సోషల్ మీడియా కావచ్చు, చాలామంది పేషెంట్స్ కోసం మీరు అంతా కూడా చాలా ర్యాపిడ్గా ముందుకు వెళ్తున్నారు కదా. అసలు మీ డాక్టర్ అవడానికి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు కారణం? మీరు సోషల్ ట్రీట్మెంట్ అందించడానికి ఏంటి మెయిన్ రీజన్ అసలు? మా నాన్నగారు, మా డాడీ ఆర్మీ ఆఫీసర్, 18 సంవత్సరాలు ఆర్మీ కోసం పనిచేశారు సార్. మమ్మల్ని వదిలేసి ఆర్మీలో ఉండేది. సో మా అమ్మగారు కూడా, సో మా డాడీ బేసికలీ దేశం కోసం త్యాగం చేసిండు. తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత కూడా మా డాడీ గవర్నమెంట్ టీచర్లా జాబ్ జాయిన్ అయినారు. అప్పుడు గవర్నమెంట్ రూల్ ఉండేది, ఊర్లోనే ఉండాలా టీచర్ అనేవాళ్ళు. అందరూ సిటీస్లో ఉంటే మా డాడీ మాత్రం ఊర్లోనే ఉండేటోడు, పిల్లలతోనే గడిపేటోడు టైం అంతా. సో ఆ డాడీ యొక్క డిసిప్లిన్, ఆ త్యాగ గుణం మేబీ. ఇంకా మా అమ్మ కూడా మా కోసం మా డాడీని వదిలేసి ఇట్లా
ఇక కరీంనగర్లో వచ్చి మమ్మల్ని పెంచడం అండ్ అలా. సో మా ఫ్యామిలీ మామయ్య గారు కానివ్వండి, ఆయన కూడా పాలిటిక్స్లో ప్రజల కోసం చేస్తుంటారు. సో కుటుంబం అంతా ఓవరాల్గా ఒక సోషల్ దాంట్లో ఉంది కాబట్టి అది చూస్తూ నేను పెరిగినా కాబట్టి సో స్వార్థం అనేది నాలో లేదు సార్. సోషల్ మీడియాలో మీ రీల్స్ కావచ్చు, చాలామంది పెడుతున్న కామెంట్ కావచ్చు, మెడికల్ మాఫియా నుంచి ఈ సామాజిక డాక్టర్ని కాపాడండి. లేదు, మెడికల్ మాఫియా కరీంనగర్లో అయితే లేదు సార్. నాకైతే ఇంతవరకు నాకు అట్లా అనిపించలేదు. ఎవరు కూడా నాతో అట్లాంటి అవి చేయలేదు. ఎందుకంటే సార్ ఇంకోటి నేను ఒక విషయాన్ని నమ్ముతా సార్, ఏంటంటే మనం చెప్పేది నిజమైతే, సత్యమైతే, ఓకే, ధర్మంగా ఉంటే మనం దేవుణ్ణి నమ్మితే, నా దృష్టిలో దేవుణ్ణి నమ్మడం అనేది తప్పు. నేను దేవుణ్ణి నమ్మను, నాకు తెలుసు దేవుడు ఉన్నాడని. సో నేను నిజంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మోటోతో నేను ఉంటే ఆ దేవుడు నన్ను కాపాడుతాడు. దేని నుంచైనా కాపాడు. మెడికల్ మాఫియా లేదు కరీంనగర్లో, కానీ దేని నుంచైనా ఆ దేవుడే నన్ను కాపాడుతాడు. సరే, మీ పేషెంట్స్తో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మ, ఎక్కడి నుంచి ట్రీట్మెంట్ వచ్చారు, ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది, ఎన్ని రోజుల ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఎట్లా ఉందా సార్? మేము ఫస్ట్ టైం వస్తున్నాం సార్. యాక్చువల్లీ మా నేటివ్ అనంతపురం, మేము వర్కింగ్ ఉండి బెంగళూరులో ఉన్నాం. సో ఫాదర్ని అక్కడే చూసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం, అనంతపూర్ డిస్టిక్ అండ్ హైదరాబాద్లో కూడా చూయించుకున్నాం. 10 lakhs వరకు ఖర్చు పెట్టాం డాడీ మీద మొత్తం. బట్ మాకు ఎక్కడ రికవరీ అనేది అనిపించట్లేదు. బట్ మేము సార్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మాకు ఒక రిలేటివ్ ద్వారా సార్ గురించి తెలిసింది. సో అప్పటికి ఇంకా సార్ అంత ఫేమస్ కాలేదు. సో మాకు తర్వాత తెలిసిన తర్వాత మేము ప్రతి వీడియో ఫాలో అవుతాం. సార్ ఒకటి సోషల్ మీడియా చూసి డాక్టర్ దగ్గరికి వచ్చారు. అలా అని కాదు, ఆయన మాకు మా రిలేటివ్స్ కొంతమంది చెప్పిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్నప్పుడు మాకు చాలా సార్ బిజీ అయిపోవడం వల్ల మాకు తెలియలేదు. మేము ఇన్స్టాగ్రామ్లో సార్ పెట్టే ప్రతి వీడియో చూసాం. టీ ఎలా తాగాలి వితౌట్ షుగర్, అలాంటి కొన్ని డైట్ అన్నీ ఆల్రెడీ మేము కొన్ని పాటిస్తున్నాము. సో మాకు అది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మాలో కలిగింది. సో రిజల్ట్ కనిపిస్తుందా? మాలో కలిగింది. సో అదే పనిగా డాడీని కూడా అక్కడి నుంచి మేము ఇంకా ఇక్కడే సార్కి చూపిద్దామని తీసుకొని వచ్చాము. నాకు 100% అంటే నమ్మకం ఉండి ఇక్కడికి వచ్చాను అనమాట సార్ మీద. సో ఇంకా కూడా పేషెంట్స్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, మీరు ఎందుకు వచ్చారు, ఎన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, రికవరీ కనిపిస్తుందా? 2 months నుండి కాళ్ళు పెయిన్ వస్తున్నాయండి, మెడ నరాలు కాళ్ళు పెయిన్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా తగ్గుతులేదు. నిన్నంతా సార్ది యూట్యూబ్లో మొత్తం రీల్స్ అన్నీ చూసి రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పొద్దున్న 5 o'clock మా బాబుని పంపించి నెంబర్ తీసుకున్నామండి. ఇప్పుడు బాగా తీసుకొని వచ్చాము కరీంనగర్. చాలా మంది కూడా ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. సామాజిక వైద్యుడు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్తో చాలా మంది సంతృప్తి చెందుతున్నారు. ఇక్కడ మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం, అదేవిధంగా మెడిసిన్ ఇవ్వడం కాదు, ఇదంతా కూడా చాలా మందికి కొంత ఊరునిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా డబ్బులు పెడితేనే ట్రీట్మెంట్ అందుతున్నటువంటి ఈ కరీంనగర్లో ప్రస్తుతం అయితే ఈ సామాజిక వైద్యుడు డాక్టర్ చేస్తున్న ట్రీట్మెంట్ మాత్రం చాలా మందికి ఉపశమనాన్ని ఇస్తుంది, అదేవిధంగా రిలాక్స్ ఇస్తుంది, చాలా మంది రోగాలు నయమవుతున్నాయని చెప్పి వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, కరీంనగర్.